నాకు కాల్లోకి ఉంది, మీ అందరూ అనుమతితో కూర్చొని చెప్తాను ఏమనుకోవాలి. ఈరోజు మడకశిరలో జరిగేటువంటి విశ్వ పరిషత్ శ్రీ సత్యసాయి జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అంజప్ప గారికి, కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారికి, అలాగే సహకార్యదర్శి నరేంద్ర గారికి, సత్సంగ ప్రముఖ వేదవ్యాస్ గారికి, అలాగే మాకు మార్గదర్శకులు జ్యేష్ఠ కార్యకర్తలు పెద్దలు ఉన్నారు ఇక్కడ, రామకృష్ణప్ప గారు, గోపాలకృష్ణ గారు, అలాగే అన్నగారు పురుషోత్తం గారు, వీళ్ళందరూ కూడా మనకు ఎంతో ముందు సేవ చేస్తున్నారు. వాళ్ళ మార్గదర్శనంలో మనందరూ కూడా పనిచేస్తాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులు, యువకులైనటువంటి 18 కార్యకర్తలకు, పూర్తి సమయ కార్యకర్తలకు, అలాగే ప్రఖండ అధ్యక్ష కార్యదర్శులకు, వివిధ ఆయామాల ప్రముఖులకు, అలాగే హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున స్వాగత నమస్కారాలు. అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే కూర్చొని చర్చించుకోవడం వల్ల మరలా మనము ఆ యొక్క విషయాలు నెమరు వేసుకోవడం వల్ల భవిష్యత్తులో మనం నిమగ్నమే మరింత పని మెరుగ్గా చేసుకోవడం కోసమే మనకు పెద్దలు, ప్రాంత పెద్దలు వారు కూడా ప్రాంత సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాగే అక్కడి విషయాలు మనం కూడా ఇక్కడ జిల్లా సమావేశాలు పెట్టుకొని జిల్లా సమావేశాల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలను కూడా ఇక్కడ మనం చర్చించుకుంటాం. ఈ విషయాలు మళ్ళీ వెంటనే మనం పోయి మన యొక్క ప్రఖండంలో మనం దాదాపు మన సత్యసాయి జిల్లాలో 12 ప్రఖండాలు ఉన్నాయి. ఆ 12 ప్రఖండాల్లో కూడా మరలా మనం ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరం కూడా ఒక అర్ధదినం, ఒక 3-4 గంటలు కూర్చొని చర్చించుకొని, అలాగే ఎవరైనా నూతనంగా మన యొక్క హిందూ భావాలు గలవాళ్ళు, ఈ హిందుత్వం కోసం సమయం ఇచ్చి పనిచేస్తామనేటువంటి వాళ్ళని కూడా కలుపుకొని అక్కడ ఆ సమావేశాల్లో వారు కూడా పాటించి ఆ విధంగా మనం పైన కేంద్రము, ప్రాంతము, జిల్లా, ప్రఖండ, ఖండ ఆ విధంగా మన విషయాలన్నీ కూడా గ్రామ స్థాయి వరకు కూడా పంచుకుంటూ వెళ్తాం. మనకు మార్చిలో ప్రాంత సమావేశాలు జరిగాయి. అక్కడ అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాత మన జిల్లాలో ఈ మొదటి ఆదివారం మనం ఈ జిల్లా సమావేశం పెట్టుకుంటున్నాం. విశ్వ పరిషత్ అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ. హిందువుల కోసం, హిందుత్వం కోసం పనిచేసేటువంటి ఆధ్యాత్మిక సంస్థ. అనేక విషయాలు ఇంతకు ముందుగా అధ్యక్షుల వారు చెప్పారు. కాబట్టి మనకు మన ధర్మంలో మనం రక్షించడం కోసం, కాపాడడం కోసం మనమందరం కూడా ఏకమై మన ధర్మాన్ని రక్షించడం కోసం ఒక సంస్థ అంటూ ఉండాలని చెప్పేసి వారు చెప్పినట్టు ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి ఆధ్యాత్మిక సంస్థ విశ్వ పరిషత్. దీన్ని మనమందరం కూడా హిందువులందరం కూడా సమైక్యంగా, కులాలకు అతీతంగా మనమందరం హిందువులం అనుకొని హిందువులుగా భావించి, ఏంటంటే చాలామందికి హిందూ అంటే ఏదో కొన్ని కులాలకేనేమో మన హిందువులం కాదేమో అనేటువంటి స్థితి ఇంకా గ్రామాల్లో అక్కడక్కడ ఉంది. కాబట్టి వారి అందరినీ కూడా మనం ప్రేరణ కలిగించి వారిలో మనమందరం కూడా ఒకటే, మనమందరం కూడా హిందువులుగా జన్మించాము. మనకంటూ ఒక సనాతన ధర్మం ఉంది. ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరింపజేసే విధంగా మనల్ని తయారు చేసేటువంటి సంస్థ ఒకటి ఉంది అని ఆ విశ్వ పరిషత్ సంస్థను గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 60 సంవత్సరాల సందర్భంగా, షష్ఠి సందర్భంగా పెద్దలు మనకు చెప్పడం జరిగింది. మనం ఉండే చోట తప్పనిసరిగా సమితి ఉండాలి కార్యకర్తగా. అక్కడ ఒక సత్సంగం నిర్వహించాలి తప్పనిసరిగా. వారానికి ఒక రోజు ఒక గంట సేపు మన యొక్క ధర్మం గురించి, మన రామాయణ, భారత, భాగవత కథల గురించి, మన వ్యక్తిత్వ వికాసం గురించి, మన కుటుంబ వ్యవస్థ గురించి, మన రాముని గురించి, మన కృష్ణుని గురించి, ఇలా అనేక విషయాలు మన ధర్మం గురించి మనం కూర్చొని కుటుంబ సమేతంగా కుటుంబాలందరినీ కూడా కూర్చోబెట్టి సత్సంగాలు నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారానికి ఒక రోజు మనం ఉండేటువంటి వీధిలో మన కుటుంబాలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మనం ఈ విషయాలు చర్చించినట్టయితే హిందువుగా తయారవుతారు. ఈరోజు పేరుకి హిందువే కానీ ఆ హిందుత్వం లేదన్నమాట. మనం ఏదైనా ఒక కంపెనీ బాటలు తీసుకుంటే లేబుల్ ఉంటుంది, లోపల ఖాళీ ఉన్నట్టు సీసా, ఒక పేరుగా ఉన్నట్టు అలా ఖాళీ సీసాగా ఉన్నాం.
ఆ హిందుత్వాన్ని నింపే బాధ్యత ఎవరిదంటే మనదే. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు తెలుసుకున్నటువంటి మనం, ఈ ధర్మాన్ని తెలుసుకున్నటువంటి మనం, ఆచరిస్తున్నటువంటి మనం, మన తోటి హిందువును, మన పక్కింటి హిందువును, మన పక్క ఊరు హిందువును, మన పక్క గ్రామాన్ని, మన పక్క పంచాయతీని, పక్క జిల్లాను కూడా మనం అవేర్నెస్ చేయాలి, వాటిలో జాగృతం పరచాలి. కాబట్టి ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? తోటి హిందువుగా, తెలిసినటువంటి హిందువుగా, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువుగా మనమే ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆ హిందుత్వాన్ని జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది.